జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చూడబోతా ఉంటే బీహార్లో కాంగ్రెస్ పని అయిపోయినట్టే కనపడుతుంది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? బీహార్ ఆటవిక పాలన నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. నిజానికి ఇప్పటికి కూడా ఈ బీహార్లో రౌడీ రాజ్యమే నడుస్తుంది. అందుకు కారణాలు రెండు. ఒకటి వచ్చేసి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం అయితే, ఇక రెండో కారణం వచ్చేసి నితీష్ కుమార్ యొక్క అసమర్థత. ఈ నితీష్ కుమార్కు పదవి మీద ఉండేంత వ్యామోహం పరిపాలన మీద అయితే ఉండదు. మొదట్లో బాగానే పరిపాలన చేశాడు, కానీ వయసు పెరిగే కొద్దీ ఈ నితీష్ కుమార్లో పాలనపైన పట్టుకోల్పోతా వస్తున్నాడనమాట. ఏదో బీజేపీ కూటమిలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఈ నితీష్ కుమార్ను ఆయన ఉన్నాడు కదా, లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఆనకొండ మింగినట్టు మింగేసినాడు. అది పరిస్థితి. ఆ విషయం తెలిసే ఈ నితీష్ కుమారు తెలివిగా బీజేపీ చాటున దాక్కొని పరిపాలన చేస్తున్నాడు. అర్థమవుతుందా? సరే, వచ్చే నెలలో కానీ లేకపోతే ఆ తర్వాత నెలలో కానీ ఈ బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా రెండు కూటములు పోటీ పడుతున్నాయి. అవి వచ్చేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి, ఇక రెండోది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండీ కూటమి. ఇక్కడ అసలు కథ ఉండదన్నమాట. బీహార్లోని ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ, నితీష్ కుమార్కు చెందినటువంటి జనతాదళ్ యునైటెడ్ పార్టీ, అలాగే చిరాగ్ పాస్వాన్ పార్టీ అటువంటి ఎల్జేపీలు ఉన్నాయి. అయితే ఈ మూడు పార్టీలలో అత్యంత శక్తివంతంగా ఉన్నటువంటి పార్టీ బీజేపీనే. ఇది నేనేదో కావాలని కల్పించి చెప్తా ఉండేటువంటి విషయం కాదు. కావాలంటే మీరు ఈ బీహార్ గురించి వస్తున్నటువంటి వీడియోలను కూడా చూడొచ్చు, మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఏమంటారా? ఈ బీహార్ ప్రజలు నరేంద్ర మోడీ గారిని చూసే ఓటేస్తున్నారు. ఈ నితీష్ కుమార్ అసమర్థుడైనప్పటికీ నరేంద్ర మోడీ గారి ఫోటోను చూపించి ఓట్లు అడుకుంటున్నాడు ఈ నితీష్ కుమార్. అందుకే ఈ ఎన్డీఏ కూటమిని నేను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అని చెప్పి చెప్తున్నా. ఏమంటారా? ఇక ఇండీ కూటమి విషయానికి వద్దాం. ఈ ఇండీ కూటమిని బీహార్లో మహాగఠబంధన్ అని చెప్పి స్టైల్గా పిలుచుకుంటారు. వీళ్ళ బతుకులకు మళ్ళీ స్టైల్ ఒకటి. ఇక ఈ మహాగఠబంధన్లో కాంగ్రెస్ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్కి చెందినటువంటి రాష్ట్రీయ జనతాదళ పార్టీ అంటే ఆర్జేడీ పార్టీ, అలాగే మూడు కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయన్నమాట. నిజానికి బీహార్లో కాంగ్రెస్ పార్టీకు పెద్దగా బలం లేదు. హేందియా ఉండేది బలమా? ఏంటంటే ఎంతసేపటికి చాలా రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీల మీద ఆధారపడి ఏదో అట్లా కాలం గడపడే, కానీ వాళ్ళకి ఏడా దేశంలో బలము ఏదో. ఇక్కడ రేవంత్ రెడ్డి పుణ్యమా అని, అక్కడ కర్ణాటకలో వచ్చేసి సిద్ధరామయ్య, ఆ డీకే శివకుమార్ పుణ్యమా అని చెప్పి, వాళ్ళ పుణ్యమా అని చెప్పి ఏడేదో అధికారంలోకి వచ్చింది, కానీ వీళ్ళకి ఏడాది అంత సీను. ఏమంటారా? సూటిగా చెప్పాలంటే బీహార్లో కాంగ్రెస్ పార్టీ కంటే కమ్యూనిస్టు పార్టీలకే బలం ఎక్కువగా ఉండదు. ఇక ఈ మహాగఠబంధన్ను లాగేది దాదాపుగా ఆర్జేడీ పార్టీనే. అంటే ఆర్జేడీ పార్టీ మూలంగానే బీహార్లో ఈ మహాగఠబంధన్ కూటమి అయితే బతుకుతుందన్నమాట. అర్థమవుతుందా? సరే, ఈ సంవత్సరం మొదట్లో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే ప్రారంభించిన విషయం మీకు కూడా తెలిసిందే. దాదాపు 100 రోజుల పాటు జరిగినటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో 65 లక్షల దొంగ ఓట్లు అయితే బయటపడినాయి. ఎన్ని? 65 లక్షల దొంగ ఓట్లు. దీంతో ఎన్నికల సంఘం వాటిలన్నింటినీ కూడా తీసేసింది. ఇక అదే అవకాశాన్ని భావించేటువంటి మన 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ బాబా బీహార్లో ఓటర్ అధికార యాత్ర అనేటటువంటి ఒక పనికిమాలిన యాత్రను ప్రారంభించాడు. ఇక ఈ యాత్ర మొత్తం కూడా ముస్లిం జనాభా ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే జరిగింది. సరే, ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి రాహుల్ గాంధీ ఈ ఓటర్ అధికార యాత్ర ద్వారా విశ్వ ప్రయత్నం చేశాడు. చెప్పాలంటే అందులో కొంతవరకు సక్సెస్ అయినాడు కూడా, దాంట్లో డౌట్ ఏమి లే, ఉన్నట్టు చెప్పుకోవాలి. అయితే ఈ ఓటర్ అధికార యాత్రలో తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నాడు. కానీ ఈ తేజస్వి యాదవ్ను ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవాలి. అందరి ఫోకస్ తన మీద మాత్రమే ఉండేటట్టు ఈ రాహుల్ గాంధీ చక్రం తిప్పినాడు. చూడండి, తెలివి ఉపయోగించాడు యోయాడు. అంతేకాకుండా ఈ ఓటర్ అధికార యాత్ర జరిగినటువంటి 16 రోజుల పాటు ఈ తేజస్వి యాదవ్ రాహుల్ గాంధీతో పాటు ఉన్నప్పటికీ కూడా ఈ రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ను పెద్దగా లెక్క చేయాల. అంతేకాకుండా ఈ మహాగఠబంధన్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని చెప్పేసి ఈ మీడియా వాళ్ళు పోయి రాహుల్ గాంధీని అడిగితే రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ పేరు చెప్పకుండా అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయినాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంది? ఏందంటాలే
అంతే. వీటన్నిటితో కూడా రగిలిపోతున్నటువంటి తేజస్వి యాదవ్ బయటపడలా, సైలెంట్గా ఉన్నాడు. ఏది నీరు గప్పిన నిప్పు మాదిర. తాను ఎలాగైనా సరే ముఖ్యమంత్రిని కావాలి అన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీతో స్నేహాన్ని నటించాడు. ఎవరా? తేజస్వి యాదవ్. ఇక సీట్ల పంపకం పంచాయతీ అయితే వచ్చింది, ఆడదాకా వచ్చింది. ఈ సీట్ల పంపకం దగ్గరే అసలు కథ అయితే ప్రారంభమైంది. బీహార్లో మొత్తం 243 స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి 100 స్థానాలు కావాలని చెప్పేసి పట్టుబట్టిందంట. నిజానికి ఈ కాంగ్రెస్ పార్టీకు బీహార్లో అంత సీను లేనే లేదు. ఈ కాంగ్రెస్ పార్టీకు 100 సీట్లు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ 10 సీట్లకు మించి కూడా గెలవలేదు. ఆ 10 సీట్లు కూడా ఆర్జేడీ సపోర్ట్తోనే గెలిచాల. ఇదే విషయాన్ని తేజస్వి యాదవ్ రాహుల్ గాంధీకి చెప్పే ప్రయత్నం చేశాడంట. రాహుల్ గాంధీను అనేక సార్లు నేరుగా కలసడం లేదా ఈ వీడియో కాల్స్లో మాట్లాడడం చేశాడంట. కానీ రాహుల్ గాంధీ మాత్రం చాలా గర్వంగా, అహంకారంగా మాకు ఎక్కువ స్థానాలు కావాలని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేశాడంట. అంతే. ఇక తీవ్ర ఆగ్రహానికి లోనేటువంటి ఈ తేజస్వి యాదవ్ నిన్న మాట్లాడతా ఈసారి బీహార్లోని 243 స్థానాలకు గాను 243 స్థానాలలో ఆర్జేడీ పార్టీనే పోటీ చేస్తుందని, ఇక ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తామని, ఎవరిని కూడా మేము నమ్మే పరిస్థితుల్లో లేవని చెప్పేసి కొండ బద్దలు కొట్టేశాడు. ఈసారి అన్ని స్థానాలలో పోటీ చేసి నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి ఈ తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంటే కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు అయిపోయినాయని చెప్పేసి చెప్పకనే చెప్పినాడు. దీంతో ఇప్పుడు బీహార్ కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ అగ్రనాయకులు కూడా అయోమయంలో పడిపోయినారు. ఆర్జేడీ పార్టీ మద్దతు లేకుండా బరిలోకి దిగితే కాంగ్రెస్ పార్టీకు అక్కడ ఒక్క సీటు కూడా రాదు. చెప్పాలంటే డౌటే. ఏంటి మన ఢిల్లీలో వచ్చాయా? అంతే కదా. అదే గనక జరిగితే ఇక ఈ కాంగ్రెస్ పార్టీను అదేవిధంగా ఈ రాహుల్ గాంధీను ఎవరో నమ్మరని, రాహుల్ గాంధీ సారథ్యాన్ని ఎవరు ఒప్పుకోరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇప్పుడు భయపడి అల్లాడిపోతారంట. పాపం అది విషయం కాదు. ఏదో ఆయన ఏదో సీట్లు ఇచ్చాడు, వచ్చిన కాడికి తీసుకోరాదా, ఏదో జరగని రాదా, ఏడంత బలం ఉన్నది. మనకు బలం ఉంటే మనం అంత ఇది కావాలా? మనకు అంత బలం లేనప్పుడు వాళ్ళ మీద ఎందుకు ఒత్తిడి చేయడం? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు తేజస్వి యాదవ్ ఈ విధంగా యూటర్న్ తీసుకున్నాడు కదా, ఆటోమేటిక్గా ఇప్పుడు వీళ్ళు తగ్గి వస్తారు. వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తే వీళ్ళని తీసుకోవాలా. ఇదే ఖచ్చితంగా వీళ్ళు ఏమో కలిసే వాళ్ళే, కలసకుండా ఏముండరు. కానీ ఏంటంటే ఆటోమేటిక్గా రాహుల్ గాంధీ డౌన్ అయిపోవాల్సి వస్తుంది. పాపం పాపం అమాయకుడు అని చెప్పేసి చిన్నపిల్లవాడు అని చెప్పేసి వీళ్ళంతా కలిసి ఏమంతా ఉడకాడిపించారు ఆయన. అది ఏం జరుగుతుంది? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ని నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.